సర్వర్లో అవుతుంది. రైట్, స్టార్ట్ చేయండి. సార్ ఆల్రెడీ శ్రీదేవి గారు నిన్న మనం చెప్పింది యూజ్ చేసి టుడే ఒక బర్త్డే గర్ల్ కి విష్ చేశారంట. ఓకే, సో అదేదో శ్రీదేవి గారే చెప్పాలి ఆవిడ ఎలా ఫీల్ అయ్యారు అనేది. ఒకళ్ళ ఫేస్ కనబడినా పర్లేదు, లేదంటే వాయిస్ ఇచ్చినా మేడం పర్లేదు. మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది. అంటే మిగతా వాళ్ళకి ఒక ఇన్స్పైర్ అవుతారు, దాని పర్పస్ అంతే. గుడ్ ఈవినింగ్ సార్. అంటే గుడ్ ఈవినింగ్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి నేను షేర్ చేసిన తర్వాత. వాళ్ళు మామూలుగా ఏదో పబ్లిక్ లో ఉన్న ఒక ఫోటో పెట్టారు, దాన్ని కొంచెం మోడిఫై చేసి నీట్ గా బర్త్డే విష్ చేశాను. చాలా బాగుంది, చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఓకే మేడం, మీకు ఫస్ట్ టైమే మీరు ఫస్ట్ క్లాస్ వినగానే కూడా చేశారు. సో ఆ హ్యాపీనెస్ మీకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ మీరు మ్యామ్. ఇలానే కంటిన్యూ చేయండి మేడం. ఓన్లీ బర్త్డే విషెస్ అనే కాదు, పోస్టర్స్ ఆర్ ఏదైనా సరే సంథింగ్ న్యూగా ట్రై చేయండి. సో మిగతా వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోండి మేడం చెప్పింది. సో మీరు కూడా ట్రై చేయండి. మేడం మీకు ఇది వరకు ఏమైనా నాలెడ్జ్ ఉందా దీని మీద? లేదండి, జస్ట్ నార్మల్ గా టెక్స్ట్ రీరైట్ చేయడం అలాంటివి, ఓకే. ఇమేజెస్ ఇవన్నీ చేయలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. Thank you. చాలా మాట్లాడిది చాలా patience గా మహాలక్ష్మి చెప్తున్నారు. గారు. సార్ సో మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ప్రాక్టీస్ చేశారా? కొత్త వాళ్ళు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కాదు, నిన్న మన క్లాస్ అటెండ్ అయ్యి ఇది ఒకసారి మన పోస్టర్స్ అయినా క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నిన్న క్లాస్ అటెండ్ అయ్యి చేసిన వాళ్ళు ఉంటే మీ ఫీడ్బ్యాక్ చెప్పండి, జస్ట్ ఎలాగుంది ఏంటి అనేది. వాయిస్ చెప్పినా పర్లేదు, టెక్స్ట్ చేసినా పర్లేదు. అంటే ఇందులోనే వచ్చి ఈ క్లాస్లో వచ్చి కొంత ట్రై చేసిన వాళ్ళు. నిన్న చాట్ జీపీటీ గురించి జరిగింది క్లాసు, దానికి అటెండ్ అయ్యి కొత్తగా క్లాస్ నిన్నే అటెండ్ అయ్యి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. అంటే లాస్ట్ డే వచ్చేసి ఒకటి దీంట్లో ఆ, గూగుల్ జెమినైలో ట్రై చేశాను. చెప్పండి. మామూలుగా జస్ట్ ఇక్కడ ఫంక్షన్లో ఇద్దరు చిల్స్ ఉన్నారు. ఒక అంకుల్ సైడ్లో రైట్ సైడ్లో హ్యాండ్ వచ్చేసి ఉంటే అందులో ఒకటి హ్యాండ్ రైట్ సైడ్ హ్యాండ్ రిమూవ్ చేయమంటే పర్ఫెక్ట్గా రిమూవ్ చేసి ఇచ్చింది. దట్స్ ఇట్, వర్క్ ఇట్. ఓకే, రైట్ సార్. అంటే మీరు కొంత నిన్న చేసిన దాన్ని ట్రై చేసిన వల్ల కొంచెం యాడ్ ఆన్ అయింది మీకు, అంతే కదా? ఎస్ 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 సార్, అంటే యూస్ఫుల్ అయింది, క్లాస్ అనేది యూస్ఫుల్ అయింది, మా ఒపీనియన్ అది. ఎస్, రైట్, పర్ఫెక్ట్గా. ఎస్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దట్ ద స్పిరిట్ సార్, మీరు చెప్తేనే అది కొంచెం మీ తోడుగా ఎంకరేజ్మెంట్. రైట్ మేడం, ఇంకా మనం జస్ట్ ఒక్కసారి లైట్ గా టాపిక్ ఒక 5 to 10 minutes లో క్లోజ్ చేసి వీడియోకి వెళ్ళిపోదాం. మెయిన్ వీడియో ఇంపార్టెంట్ కాబట్టి అందరికి. సో Yes. ఒక 5 to 10 minutes లో రీఫ్రెష్ చేసేసి ఇందులోకి వెళ్ళిపోదాం మనం. ఓకే రైట్ మహాలక్ష్మి గారు, జస్ట్ రీఫ్రెష్. రైట్, ఈ రోజు కొత్తగా సెషన్ అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఆల్రెడీ టెక్స్ట్ చేశారు మేడం, ఒక 7 members వరకు ఉన్నారు. నిన్న వాళ్ళు కొంతమంది మిస్ అయ్యారు, కొంతమంది ఉన్నారు. సో ఒక్కసారి నేను రివైజ్ చేస్తానండి నిన్న టాపిక్, జస్ట్ ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. నిన్న మనం చెప్పిన టాపిక్ ఏంటి అంటే చాట్ జీపీటీని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు డే టు డే లైఫ్లో అన్నది నేను చెప్పాను. ఒక్కసారి దాన్ని రివైజ్ చేస్తాను. ఒక్క నిమిషం సార్. మనం ఫస్ట్ చాట్ జీపీటీ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనకి ఏదైనా ప్రాంప్ట్స్ ఇవ్వాలన్నా, లేదు అంటే మనకు కావాల్సిన ఇమేజ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎలా చేయాలి. చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ టూల్ అండి. దాన్ని యూజ్ చేసి మనం ఈజీగా మనం కావాల్సింది ఎలా జనరేట్ చేయొచ్చు అన్నది, అంటే స్మార్ట్గా మనం వర్క్ చేయడం అనమాట.
ఇప్పుడు ఏదైనా ఒక పోస్టర్ చేయాలన్నా నార్మల్గా మనకి ఒక 1 అవర్ ఆర్ 1.5 అవర్, న్యూ అయితే ఒక 2 అలా పట్టేస్తుంది, 2 అవర్స్. ఫస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లేదా ఒక 5 minutes లోపులోనే మనం పోస్టర్ ఎలా చేసుకోవచ్చు చాట్ జీపీటీ యూజ్ చేసి, దాంతో మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు, మనకు కావాల్సినవి ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది నిన్న టాపిక్ అండి. మనం చూసాం నిన్న టాపిక్లో. జస్ట్ ఏమీ లేదండి, చాట్ జీపీటీ ఓపెన్ చేయాలి. జస్ట్ గూగుల్కి వెళ్ళి చాట్ జీపీటీ అని టైప్ చేస్తే ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సిందల్లా జస్ట్ న్యూ చాట్ అని ఉంది కదండి, న్యూ చాట్ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ చాట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనం డైరెక్ట్గా మనకి కావాల్సింది ఏంటి అన్నది మనము క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను నేను. ఐ నీడ్ సమ్ టెక్స్ట్ ఫర్ మై స్టోరీ. ఆ స్టోరీ ఎలా ఉండాలంటే ఇన్స్పిరేషనల్గా ఉండాలి అని ఇస్తున్నాను. ఐ నీడ్ సమ్ టెక్స్ట్ ఫర్ మై స్టోరీ ఇన్స్పిరేషనల్ అని ఇచ్చాను. సో మీరు దాన్ని వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చండి. సింపుల్గా మీకు టెక్స్ట్ టైప్ చేయాలి అంటే టైం పడుతుంది అని అనుకుంటే, అంటే మనం ఇచ్చిన వాయిస్ ఓవర్ క్లారిటీగా ఉండాలి, లేదు అంటే కరెక్ట్గా రాదు. సో టెక్స్ట్ అయినా సరే అంతే, మనకి టెక్స్ట్ అలవాటు లేదు, నేను టెక్స్ట్ ఇవ్వలేను అనుకుంటే మీరు జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ టెక్స్ట్ టైప్ చేశాను. సో అది కూడా మనకి ఇచ్చేసింది. ఫస్ట్ ఆప్షన్ 1 చాలా ఆప్షన్స్ ఇస్తుందండి చాట్ జీపీటీ మనకి. సో టోటల్ 5 ఇచ్చింది. ప్లస్ ఇంకా ఏంటంటే ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ఆల్సో గివ్, ఇంకా నేను ఇస్తాను మీకు ఏమైనా కావాలితే అని ఇచ్చింది. ఇక్కడ తెలుగు ఇన్స్పిరేషనల్ లైన్స్, సక్సెస్ నిచ్చి కోట్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ స్టైల్ కోట్స్, ఇలా మనకి లేని ఆలోచనలు కూడా అది కొంచెం మనం చిన్నగా ఇచ్చేమో అంటే దాని క్రియేటివిటీతో అది కొన్ని మనకి ఇస్తుందండి. సో అందులో మనకి ఏదైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే అది కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్టార్ట్ నౌ నాట్ టుమారో, యువర్ ఫ్యూచర్ ఈస్ క్రియేటెడ్ బై వాట్ యూ టు డూ టుడే. సో ఇది ఒక మోటివేషనల్ కోట్ మనకి ఇచ్చింది. సో మనము దీన్ని ఒక ఇమేజ్ ఫార్మేట్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. జస్ట్ దీన్ని అంటే నిన్న రాని వాళ్ళ కోసం జస్ట్ నేను చెప్తున్నాను ఇది. అంటే ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చాట్ జీపీటీ యూజ్ చేసి. సో జస్ట్ దీన్ని ఇలా కాపీ చేసుకోవచ్చు మనం. లేదు అంటే ఇక్కడ సింబల్ ఉంది చూడండి, కాపీ అని, ఈ సింబల్ క్లిక్ చేస్తే అది కాపీ అయిపోతుంది టెక్స్ట్. సో మళ్ళీ మనం ఇక్కడ చాట్ జీపీటీలోనే జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే అక్కడ పేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేయాలి ఐ వాంట్ ఎన్ ఇమేజ్ అని. సో ఇది మనకి ఇమేజ్ అనేది క్రియేట్ చేసి ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఇది ఏంటంటే చాట్ జీపీటీ మనకి మినిమం ఇన్ని అటెంప్ట్స్ అనే ఇస్తుందండి. సో నేను వేరే లాగిన్ అవుతాను. ఈమెయిల్ ఐడి వేరే తీసుకుంటే మళ్ళీ మనకి అటెంప్ట్స్ అనేది వస్తుంది. సేమ్ మెయిల్ ఐడితో మనం ఎక్కువ ఇమేజెస్ అనేది క్రియేట్ చేయలేము చాట్ జీపీటీలో. ఓన్లీ 10 or 12 మాత్రమే మనకి అటెంప్ట్స్ ఇస్తుంది. సో నేను వేరే మెయిల్ ఐడి నుంచి లాగిన్ అవుతున్నాను మళ్ళీ. సో మీరు కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ ఇమేజెస్ కావాలి అనుకుంటే మీరు ఒక 2-3 మెయిల్ ఐడీస్ పెట్టుకోండి, దాని నుంచి లాగిన్ అవ్వండి. జస్ట్ మీరు గూగుల్లో చాట్ జీపీటీ అని టైప్ చేస్తే ఫస్ట్ వచ్చేదాన్ని క్లిక్ చేస్తే సరిపోతుందండి. కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ అయింది చూసారా, ఇది నాది వేరే మెయిల్ ఐడితో నేను ఓపెన్ చేశానండి. ఇందాక మెయిల్ ఐడికి రాలేదు కదా ఇమేజ్, సో ఇక్కడ నేను ఓపెన్ చేశాను వేరే మెయిల్ ఐడి. సో ఇక్కడ సేమ్ ఇందాక నేను కాపీ చేసింది పేస్ట్ చేశాను. సో గివ్ మీ దిస్ ఇన్ 1 ఇమేజ్ ఫామ్. మనం టెక్స్ట్ టైప్ చేయొచ్చు, లేదంటే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వాయిస్ అని ఉంది కదా, డిక్టేట్ అని ఉంది కదా, సో మనం డిక్టేట్ చేస్తే అది రికార్డ్ చేస్తుంది. సో నేను జస్ట్ టెక్స్ట్ టైప్ చేశాను. సో నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ చూసారా, క్రియేటింగ్ ఇమేజ్ అని వస్తుంది.
ప్రీవియస్గా నాకు ప్లాన్ అనేది హిట్ అయిపోయింది, డైలీ ప్లాన్ అయిపోయింది. సో నాకు ఇక్కడ ఈ మెయిల్ ఐడితో అవడం వల్ల నాకు అగైన్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ కొటేషన్ ఇచ్చింది చూసారా, స్టార్ట్ నౌ అండ్ షేప్ టుమారో అని. సో దీనికి మనం ఏమైనా చేసామా అండి? జస్ట్ మ్యాటర్ కూడా చాట్ జీపీటీ ఇచ్చింది, జస్ట్ మనం ఒక చిన్న ఐడియా ఇచ్చామంతే. సో ఇమేజ్ అనేది జనరేట్ అయిపోయిందండి. ఈ ఇమేజ్ మీరు స్టార్ట్ నౌ నాట్ టుమారో, యువర్ ఫ్యూచర్ ఈస్ క్రియేటెడ్ బై వాట్ యూ డూ టుడే. సో ఇది తీసుకెళ్ళి మీరు ఏ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవచ్చు. దీనికి లేదు అంటే ఒక చిన్నగా మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా కొన్ని ఇమోజీస్ పెట్టుకోవచ్చు. దీన్ని ఒక వీడియోలో మీరు క్రియేట్ చేసుకుని జస్ట్ మీరు ఇన్స్టాలోనో వాట్సాప్ స్టేటస్లోనో లేదా యూట్యూబ్లోనో పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మీకు డైలీ మీరు అప్డేట్స్ ఇవ్వడం వల్ల ఆడియన్స్ అనేది అట్రాక్ట్ అవుతారు. ప్లస్ మీరు ప్రమోట్ చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు, నేను ఇలా చేస్తాను, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అని మీ కాంటాక్ట్ కూడా డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ యాడ్ మై కాంటాక్ట్ అని చెప్పి నెంబర్ ఇస్తున్నా, 1 2 3 4 5 6 7 8 9 నెంబర్ ఇచ్చాను. సో ఇక్కడ నెంబర్ కూడా వచ్చేస్తుందండి. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇమేజ్ ని దాన్ని అప్డేట్ చేస్తున్నాను. యాడ్ మై, మీరు మళ్ళీ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయని అవసరం లేదండి. అది ఆటోమేటిక్ గా మనం దాన్ని వాడే కొలది ఏంటంటే మన మైండ్ సెట్ ని చాట్ జీపీటీ అనేది రీడ్ చేస్తుంది. సో మీరు వన్స్ కంటిన్యూస్ గా దాన్ని వాడినట్లయితే మనం ఏం అడుగుతున్నామో నెక్స్ట్ క్లియర్ గా మనం మెన్షన్ చేయకపోయినా అది అర్థం చేసుకుని మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో నేను ఇక్కడ జస్ట్ యాడ్ మై కాంటాక్ట్ అని ఇచ్చా. సో అది క్లియర్ గా నేను మెన్షన్ కూడా చేయలేదు. సో ఇది చూసారా, కాంటాక్ట్ ఇచ్చింది, ఇక్కడ యాడ్ చేసింది. సో అదే అండి మనం నిన్న నేర్చుకున్నది అయితే సేమ్ ఇదే. ఆ, అనుష మేడం ఇది కూడా ఒక బర్త్డే విష్ కింద తయారు చేసి కూడా పెట్టుకున్నారంట. మేడం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో మీరందరూ కూడా ఇలా ట్రై చేయండి. మీకు యానివర్సరీ విషెస్ కానీ బర్త్డే విషెస్ ఆర్ ఏదైనా ప్రమోషనల్ పోస్టర్ కానీ మీ బిజినెస్ కి మీరే ప్రమోట్ చేసుకోండి అలా పోస్టర్స్ చేసి. సో ఇది చాలా యూజ్ అవుతుందండి. చిన్నగానే అనిపించచ్చు కానీ మీరు వన్స్ ఒకటి క్రియేట్ చేస్తే వేరే వాళ్ళు అది చూసి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ట్రై చేయండి అందరూ ఇది. నెక్స్ట్ ఇంకా టుడే సెషన్కి మనం వెళ్ళిపోదామండి. మెయిన్ టుడే టాపిక్ ఏంటి అంటే మనం ఏ వీడియోస్ జనరేట్ చేయడం. మీరు చాలా వీడియోస్ అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసే ఉంటారు కదా. ఏ వీడియోస్ జనరేట్ ఎలా చేయాలి అని మీకు ఎవరికైనా అనిపించిందండి అప్పుడు ఇవి ఎలా చేస్తారు ఏంటి అని ఎవరైనా ఆలోచించారా? అసలు భలే చేస్తున్నారు, నేను కూడా ఇలా చేస్తే బాగుండని ఎవరైనా అనుకున్నారా అలా? చాలా మంది అనుకున్నారు. ఫ్రీ ఉంటాయా మ్యామ్ అంటే మనం చేసుకోవాలండి. అందరికీ అనిపిస్తుంది కదా, రాదు. సో అది మనం ఈ రోజు టాపిక్ అండి. ఈ రోజు నేర్చుకుందాము మనం అవి ఎలా చేయాలి అన్నది. చాలా సింపుల్ అండి. నిన్న సెషన్ ఎలా అయితే ఎంత సింపుల్ గా ఉందో సేమ్ అది ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ మనం ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అసలు అంటే ఏ వీడియోస్ వల్ల మనకి యూజ్ ఏంటి, దీని వల్ల మనకి యూజ్ ఏంటి, ఫస్ట్ ఏదైనా మనం నేర్చుకోవాలంటే దాని వల్ల యూజ్ అయితేనే కదా మనం వెళ్తాం ముందుకి. సో జస్ట్ అసలు ఏ వీడియోస్ వల్ల యూజ్ ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాం. నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో చేసినవి చూపిస్తాను మీకు. ఒకసారి ఈ వీడియో చూడండి, 16.3K వచ్చింది. నేను జస్ట్ ఏంటంటే గాడ్ మాట్లాడినట్టు వీడియోస్ చేసి పెట్టాను. సో దానివల్ల ఏంటి అంటే మనకి ఆడియన్స్ అనేది పెరుగుతారు. సో వన్స్ ఫాలోవర్స్ పెరిగారు అంటే మనకి దానివల్ల చాలా యూజ్ ఉంటుందండి. మన కొలాబరేషన్ అడుగుతారు, ఇంకా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది బోత్ యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి మేడం కానీ. ఒక వీడియో ఏదైనా ఓపెన్ చేసి చూపించండి. ఆ వాయిస్ క్లారిటీ అవి కూడా చూస్తారు. ఏదో ఒక వీడియో ఓపెన్ చేయండి. అదే సార్. ఒక వీడియో ఓపెన్ చేసి చూపించండి. ఆ క్లారిటీ వాయిస్ అది ఎలాగనేది కూడా ఒక ఐడియా వస్తుంది. సౌండ్ సౌండ్ ఆరోగ్యం సమృద్ధిని ప్రసాదించుగాక.
నూతన సంవత్సరం మీ జీవితంలో వెలుగు, శాంతి, ఆరోగ్యం, సమృద్ధిని ప్రసాదించుగాక. చూసారండి మేడం ఎంత మనం క్లియర్ చేశారు కదా, మనది ఒకటో రెండో చూపించండి. అది కొంచెం అట్రాక్షన్, అది ఇంకొంచెం అది అది జనరల్ గా 2-3 మిక్స్ ఉంది అందులో. మనం ఉన్నాయి కదా, ఏదైనా ట్విన్స్ది కానీ ఉమెన్స్ది కానీ ఎస్ సార్ ఎస్ సార్. మీకు ఆల్రెడీ అందులో ఉంటుంది. అది కొంచెం అన్ని మిక్స్ అయ్యాయి కదా ఫస్ట్ వీడియో అలాగనమాట. ఏదైతే అది వంశీ హోలిస్టిక్ అబ్బాయి. సో ట్విన్స్ తోటి ఓపెన్ చేయండి. ట్విన్స్ది ఏదోటి ట్విన్స్ది. ఇది యాక్చువల్లీ మేడమే చేశారు. మన దానికి యాక్చువల్లీ ప్రమోషన్ గా మేము చేశారనమాట. ఒకసారి చూడండి వీడియో, జస్ట్ 2 seconds వీడియో. సౌండ్ రావు. హాయ్ హలో మంచిగా అనిపించట్లేదు వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారా షీఈ్ మై ఫ్రెండ్ సరిష షీఈ్ మై ఫ్రెండ్ సరళి ఏంటంటే ఇది కాదు, ప్రమో వీడియో పెట్టండి. ప్రమో వీడియో ఇది కాదు, డైరెక్ట్ ఫుల్ ఏ వీడియో ఉంది కదా, ఇంగ్లీష్ తెలుగు ఉమెన్స్ కానీ ఏదైనా పర్లేదు. ఇది వంశీ టీవీ మరియు రైట్, ఇది కంటిన్యూ. శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇది చాలా సింపుల్ గా అయిపోయిందండి. కొంచెం సౌండ్ పెంచడానికి ట్రై చేయండి అవకాశం ఉంటే. Cross India powerful connection rises. This is not just an ఫుల్ స్క్రీన్. event. సౌండ్ మిస్ అవుతుంది. Join this grand record attempt and celebrate the incredible power of twins. From the historic heart of Hyderabad to a grand celebration of unity, the India Twins Festival is coming soon. సో ఇలాంటి వీడియోస్ మీరు కూడా చేయొచ్చండి విత్ ఇన్ ఔరాషి పెట్టండి. ఔరాషిది అది అన్ని ఫోటోగ్రాఫ్స్. నెక్స్ట్ ఏ వీడియోస్ ఏముంటే అవి చూడండి. కొంచెం బ్యాక్ వెళ్ళి ఉమెన్స్ది ఒకటి పెట్టండి, ఉమెన్ ఇన్స్పిరేషన్ది ఏ వీడియో కొంచెం, లేదా కొంచెం కిందకి వెళ్ళాలనుకుంటా. ఫస్ట్ మన ఉమెన్స్ హైలైట్స్ రైట్. రైట్ మేడం, కంటిన్యూ చేసి. రైట్. సో జస్ట్ ఒక ఐడియా గురించి. రైట్. సో ఇలాంటి వీడియోస్ మనం చేసి మన యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేయడం వల్ల ఏంటి అంటే అది చాలా యూజ్ అవుతుందండి. కొన్ని చిన్నగా ఏంటి అంటే మనం స్టోరీస్లో ట్రై చేయొచ్చు. ఫస్ట్ కిడ్స్కి అట్రాక్ట్ చేసి స్టోరీస్లో ట్రై చేయడం, లేదు అంటే మనం ఏదైనా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కానీ మోటివేషనల్ కానీ, లేదు జస్ట్ ఒక కొటేషన్ ఇవ్వండి, ఇన్స్పిరేషన్ కొటేషన్ ఇవ్వండి. దాని నుంచి చిన్నగా ఇమేజెస్ జనరేట్ చేసి ఆ ఇమేజెస్ని 1 by 1 స్లైడ్ షోలా పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుందండి యానిమేషన్స్లో. సో దీని పర్పస్ ఏంటి అంటే మనం ఫస్ట్ స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసుకోవాలి. అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాము. సో ఫస్ట్ నేను ఏంటి అంటే ఏదైనా ఒక ఐడియా చెప్పండి, ఎలాంటి వీడియో చేద్దాం మనం. ఎవరైనా ఏదైనా ఐడియా చెప్పండి. ఏదైనా ఐడియా ఉంటే టెక్స్ట్ చేయండి, దాని మీదే చేద్దాం వీడియో. మీకు ఏదైనా ఇలాంటిది చెయ్యండి మేడం అని అడిగితే నేను అదే చేస్తా. మేడం శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు చేయండి కళ్యాణం ఓకే, invitation. శ్రీరామనవమి విషెస్ అడుగుతున్నారు కదా. ఇంకేమైనా ఉన్నాయండి ఎవరికైనా? మోటివేషనల్ వీడియో. ఓకే, ఇంకా మోటివేషనల్ వీడియో. ఓకే అండి. మీ షాప్ మీద అంటే షాప్కి సంబంధించిన వీడియో ఏదైనా చెయ్యాలి అంటే జస్ట్ ఏంటి అంటే జస్ట్ మీ షాప్ నేమ్ అది ఇచ్చుకుని మీరు ప్రమోట్ చేసుకోవచ్చండి యాంకర్ ద్వారా. అంటే యాంకర్ మీకు స్పెషల్గా ఏమీ అవసరం లేదు, ఏలైనా ఒక యాంకర్ని క్రియేట్ చేసి మీ షాప్ నేమ్ ఏంటి
ఆర్గానిక్ ఫార్మింగ్. ఏదైనా మీ బిజినెస్కి ఒక నేమ్ ఉంటుంది కదా, నేమ్ ఒకసారి పెట్టండి, దానికి సంబంధించి మనం చేద్దాం. బర్త్డే వీడియోస్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ నిన్న మనం ఇమేజ్ చేసాం కదా, సో దాన్నే మనం ఒక వీడియో కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒకసారి మనం బర్త్డే వీడియో అడుగుతున్నారు, అది చేశాక మిగతా నెక్స్ట్ చూద్దాం. సో మనకి ఏంటి అంటే ఒక ఇక్కడ మనం ఫస్ట్ స్క్రిప్ట్ అనేది తీసుకోవాలి. బర్త్డే వీడియో అడుగుతున్నారు కదా, మేడం నిన్న అనుష మేడం, నిన్న మీరు బర్త్డేకి సంబంధించిన పోస్టర్ చేశారు కదా, ఈరోజు వీడియో ట్రై చేయండి. అది ఎలాగా అంటే ఇక్కడ ఫస్ట్ స్క్రిప్ట్ తీసుకోండి. బర్త్డే విషెస్ వీడియో స్క్రిప్ట్. జస్ట్ ఇంతేనండి, చిన్నగా స్టార్ట్ చేయండి మీరు, లేదు అంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి. నాకు ఒక బర్త్డే విషెస్ చేయడానికి చిన్నగా ఒక స్క్రిప్ట్ ఇవ్వు అని అడగండి. ఇది ఏంటి అంటే జస్ట్ సీన్ వైజ్ ఇస్తుంది మనకి. ఫస్ట్ సీన్ లో ఏమి ఇచ్చింది, టెక్స్ట్ ఆన్ స్క్రీన్ ఇచ్చింది, స్పెషల్ డే స్పెషల్ పర్సన్. నెక్స్ట్ సీన్ 2 లో హ్యాపీ బర్త్డే టు సమ్వన్ ట్రూలీ అమేజింగ్. నెక్స్ట్ సీన్ 3 ఇచ్చింది, సీన్ 4 ఇచ్చింది, సీన్ 5, సీన్ 6, ఇలా అది ఇచ్చుకుంటూనే వెళ్తుందండి. మనం సెకండ్స్ అనేది లిమిట్ చేయాలి, లేదు అంటే దాని ఇష్టం వచ్చినట్టు అది ఇస్తానే ఉంటుంది. సో మనం విత్ ఇన్ 40 seconds లో నాకు కంప్లీట్ అవ్వాలి అని ఇస్తే విత్ ఇన్ 40 seconds లోనే స్క్రిప్ట్ అనేది ఇస్తుంది. సో నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నిన్న రాలేని వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డిక్టేట్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి నాకు ఇది ఒక 30 seconds లో స్క్రిప్ట్ ఇవ్వు. జస్ట్ అంతేనండి, మనం మాట్లాడతాం కదా, అలా మాట్లాడి జస్ట్ ఓకే చేస్తే సరిపోతుంది, అది స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసిస్తుంది. జస్ట్ మీరు ఒకసారి వాయిస్ ఓవర్ ఇచ్చాక మనకి వచ్చిన తెలుగుది లేదా ఇంగ్లీష్ ప్రాంప్ట్ అనేది సరిగ్గా ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి, లేదు అంటే మళ్ళీ ఇంకొకసారి ప్రాంప్ట్ ఇవ్వండి. ఇక్కడ చూసారా 30 seconds బర్త్డే వీడియో స్క్రిప్ట్ అని ఇచ్చింది. ఈ రోజు చాలా స్పెషల్, ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన వ్యక్తి పుట్టినరోజు. సో ఇవన్నీ ఇచ్చింది మనకి 30 seconds. లాస్ట్కి ఇదిగో ఫైనల్ గా హ్యాపీ బర్త్డే నేమ్ ఇచ్చింది. సో ఇక్కడ నేమ్ కూడా మనం ఇచ్చుకోవచ్చండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే జస్ట్ ఈ స్క్రిప్ట్ ఇచ్చేసి మనం ఇచ్చాము అంటే తనకి ఏదో ఒక ఇమేజ్ తో మనకి ఇచ్చేస్తుందండి. ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ నేను ఒక ఫస్ట్ స్క్రిప్ట్ ఇది 3 seconds ఇచ్చింది కదా, మనకి ఏంటి అంటే గ్రాక్ అనే ఒక యాప్ అనేది నేను యూజ్ చేస్తాను. ఫస్ట్ GROK మనకి మెయిన్ యానిమేషన్స్ కి ఆర్ ఏ వీడియో క్రియేషన్ కి గ్రాక్ అనే యాప్ బాగా యూజ్ అవుతుందండి మెయిన్. సో ఫస్ట్ గ్రాక్ అనేది మీరు ఓపెన్ చేయండి, GROK అని క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. సో దానిలో జస్ట్ ఏంటంటే లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలి అంటే ప్రెసెంట్ ఏంటి అంటే అది రిస్ట్రిక్ట్ చేశారండి. ప్రీవియస్ గా అయితే మనకి ఈ వెర్షన్ ఫ్రీగానే ఉండేది, బట్ కొంతమంది ఏంటంటే దాన్ని అన్యూజువల్ గా వాడారు. సో అందుకని ఏంటి అంటే దాన్ని రెస్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు పేమెంట్ చేస్తే గానీ మనకి దీంట్లో యాక్సెస్ అనేది రావట్లేదు. సో ప్రెసెంట్ ఏంటి అంటే మనం చూద్దాము ఎలా చేయొచ్చు ఏంటి అనేది. జస్ట్ గ్రాక్ ఇలా ఓపెన్ చేశారంటే మీకు ఇక్కడ ఇమాజిన్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఇక్కడ సర్చ్ ఉంటుంది. మనం ఈ సర్చ్ లో ఏంటంటే ఆల్రెడీ మనం చేసిన ఏమన్నా మనం సర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చాట్ అనేది ఏంటి అంటే మనం ఏదైనా ఇమేజెస్ కానీ ఏమైనా జనరేట్ చేయాలి అంటే ఆ చాట్ లో మనం క్లిక్ చేసి మనకి ఏది కావాలంటే అది టైప్ చేసుకుంటే అక్కడ మనకి జనరేట్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ మనం మెయిన్ గా ఇక్కడ యూజ్ చేసేది ఇది ఇమాజిన్. ఇమాజిన్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి టైప్ టు ఇమాజిన్ అని ఉంది కదా, సో ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇది ప్లస్ సింబల్ ఎందుకు అంటే మనం ఏదైనా ఇమేజెస్ అప్లోడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనకి ఇలాంటి ఇమేజెస్ తో మనం యానిమేషన్ చేయాలి అనుకుంటే ఆ ఇమేజ్ మనం యానిమేట్ చేయడానికి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్, మనకి గ్రాక్ యూజ్ చేసి ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు, ప్లస్ వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. పక్కన వీడియో ఉంది కదా, మనకి వీడియో కావాలితే వీడియో క్లిక్ చేయాలి, ఇమేజ్ కావాలితే ఇమేజ్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి రేషియో ఉంది, సో 9:16 16:9. 9:16 ఎక్కువ మనకి వాట్సాప్ స్టేటస్ ఆర్ ఇన్స్టాగ్రామ్ కి పెట్టుకుంటాము. 16:9 మేడం అనేది మేడం కొంచెం స్లోగా వెళ్ళండి, కొంచెం స్లోగా వెళ్ళండి, స్టార్ట్అప్ కదా, కొంచెం స్లోగా వెళ్ళండి. రైట్ 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 ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ ఆస్పెక్ట్ రేషియో అనేది మన బేస్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ లో మనం పోస్ట్ చేయాలి అని అనుకుంటే 9:16 తీసుకుంటాము, లేదు ల్యాండ్స్కేప్ అని అనుకుంటే 16:9. అంటే కొన్నిసార్లు యూట్యూబ్ లో మనం 9:16 తీసుకుంటాం, ఒక్కొక్కసారి లాంగ్ వీడియోస్ అయితే 16:9. ఇది మెయిన్ బేసిక్ అండి, ఎందుకంటే మనం ఇది రాంగ్ గా చేసాము అంటే మనకి ఆ వీడియో అనేది యూజ్ అవ్వదు. సో మళ్ళీ మళ్ళీ మనం చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఎట్ ఏ టైం మనకి ఏంటి అంటే కరెక్ట్ గా అవుట్పుట్ వచ్చేలా చూసుకుంటే
మనకి బాగుంటుంది. ఫ్రీ ఏ టూల్స్ గ్రాక్ కూడా ఫ్రీ అనండి ఇది వరకు, కాకపోతే ఇప్పుడు రెస్ట్రిక్ట్ చేశారు. ఫ్లో అనేది ఉంటుంది, కాకపోతే అన్ని కూడా మనకి ఇప్పుడు చాట్ జీపీటీలో నేను ఇమేజెస్ క్రియేట్ చేశాను కదా, అవి కూడా ఏంటి విత్ ఇన్ మనకి ఫ్రీ వెర్షన్స్ ఎప్పుడు కూడా కొన్ని లిమిట్సే ఉంటాయండి. మనము అందులో ఒక్కసారి ప్రొఫిషియన్సీ కావాలి, మనం ప్రొఫెషనల్ గా డెవలప్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనకి పెయిడ్ వెర్షనే బెస్ట్ అండి. ఏదైనా సరే మనం ఏదో 3 or 4 అటెంప్ట్స్ చేసుకుంటాం అంతే, అంటే బిగినర్స్ కి పర్వాలేదు, బట్ ప్రొఫెషనల్ గా ఇందులో వెళ్ళాలి అనుకుంటే పెయిడ్ వెర్షనే బెస్ట్ అండి. సో మీరు అడిగారు కదా ఏమన్నా ఫ్రీ వెర్షన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. పిక్స్వర్స్ అని చెప్పి ఉంది. సరే ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. PIXVERSE .ai. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి, Pixverse.ai. సో ఫస్ట్ ది క్లిక్ చేయండి. సో మనకి ఇలా వస్తుంది కదా, దేనికైనా సరే లాగిన్ ఖచ్చితంగా అవ్వాలండి. సో మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నాకు ఇలా ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏంటంటే సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే మీకు చాట్ జీపీటీలో ప్రాంప్ట్ అనేది టైప్ చేశానో సేమ్ ఇక్కడ కూడా అంతే. డిస్క్రైబ్ ద కంటెంట్ యూ వాంట్ టు క్రియేట్. సో ఇక్కడ మనం కంటెంట్ అనేది ఇవ్వాలి. సో మనం ఏం క్రియేట్ చేయాలనుకుంటాం అది. ఇక్కడ చూసారా ఇమేజ్ కూడా ఉంది. మనం ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేస్తే దానికి తగ్గట్టు మనకి వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ 16:9 ఇలా కూడా ఉన్నాయి చూసారా. ఈ రేషియోస్ బట్టి మీకు ఎలాంటి వీడియో కావాలి, ఏ సైజ్ కావాలి అన్నది ఉంటుంది. ఇక్కడ డ్యూరేషన్ కూడా ఉంటుందండి, 5 seconds 6 seconds అలా. మనకి పెయిడ్ వెర్షన్ అయితే కొంచెం 10 seconds వరకు ఉంటుంది. సో ఇది పెయిడ్ వెర్షన్ కాదు కాబట్టి జస్ట్ 5 seconds వరకే మనకి ఇమేజ్ అనేది ఈ వీడియో అనేది జనరేట్ అవుతుంది. 360 పిక్సెల్ మనకి రిజల్యూషన్ ఇస్తుంది. సో మనం పెయిడ్ వెర్షన్ అయితే మనం ఇంకా 720 or 1080 వరకు వెళ్ళొచ్చు. సో నేను జస్ట్ 360 పెడుతున్నాను. సో ఇక్కడ ట్రై చేద్దామండి. ఇక్కడ నాకు చూసారా క్రియేట్ 20 అని చెప్పి ఉంది. సో మనకి ఇక్కడ పాయింట్స్ ఇస్తాయి, క్రెడిట్స్ అనేది ఇస్తుంది అనమాట. మనకు 40 క్రెడిట్స్ ఉన్నాయి. సో ఇమేజ్ ఆర్ వీడియోకి మనకి ఏంటి అంటే 20 పాయింట్స్ అనేవి క్రెడిట్స్ అనేవి పోతాయండి. సో మనకి 0 క్రెడిట్స్ అయినప్పుడు మనకి ఇమేజెస్ ఆర్ వీడియోస్ అనేవి రావు. సో మనం ఏంటి అంటే ఇలాంటి ఫ్రీ వెర్షన్స్ అయినప్పుడు మనం ఖచ్చితంగా ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఇస్తే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో పెయిడ్ వెర్షన్ అంతే, మనకి ఎన్నిసార్లు అయినా మనం చెక్ చేసుకోవడానికి ఉంటుంది, అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ప్రొఫెషనల్గా మీరు ఇందులో వెళ్ళాలి అని అనుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే పెయిడ్ వెర్షన్ తీసుకోవడమే. సో ఫస్ట్ మీకైతే మినిమం నాలెడ్జ్ కోసమని ఇది చూపిస్తున్నాను. విషింగ్ యూ ఏ డే ఫుల్ ఆఫ్ లవ్, లాఫర్ అండ్ అన్ఫర్గెటబుల్ మూమెంట్స్, ఇది ఇస్తున్నాను నేను. ప్రీ వెర్షన్ అడిగారు కాబట్టి నేను పిక్స్వర్స్ లో చూపిస్తున్నాను. జస్ట్ ఇది కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ. జస్ట్ నేను ఒక ఇమేజ్ అనేది అటాచ్ చేస్తాను. ఇమేజ్ అనేది అప్లోడ్ అయిందండి. ఇప్పుడు నేను ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తాను. అది కంప్లీట్ అయ్యేంత వరకు మనకి అది యాక్టివ్ అవ్వదండి. కొంచెం టైం తీసుకుంటుంది, మీరు కంగారు పడకుండా నెమ్మదిగా చేయండి, అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసారా ఇమేజ్ అప్లోడ్ అయింది. మనకి ఇది క్రాప్ కావాలంటే క్రాప్ చేసుకోవచ్చు. ఫ్రీ అంటే అది ఫ్రీ సైజు క్రాప్ అవుతుంది. 16:9 నేను చెప్పాను కదండి. మెయిన్ మనం చేసుకునేటప్పుడు ఏంటి అంటే సైజ్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. లేదు అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు 9:16 ఉండాలి. లేదు అంటే మనకి టోటల్ ఇమేజ్ అనేది మారిపోతుంది, హాఫ్ వస్తుంది, క్లారిటీ ఉండదు, సరిగ్గా రాదు. సో 9:16 నేను సెలెక్ట్ చేస్తున్నాను. కానీ మనం తీసుకున్న ఇమేజ్ 16:9లో ఉంది కాబట్టి అదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి. సో నేను 16:9 సెలెక్ట్ చేస్తున్నాను. క్రియేట్ అనేది ఉంది కదా ఇక్కడ. సో 20 క్రెడిట్స్ అనేవి పోతాయండి మనకి ఇది క్రియేట్ చేయడం వల్ల. సో నేను క్రియేట్ క్లిక్ చేస్తున్నాను.
సో నేను ఆల్రెడీ పిక్సెల్స్లో క్రియేట్ చేసినవి కొన్ని ఉన్నాయి చూడండి. సో ఇలా మనం పిక్సెల్స్లో కూడా ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చండి, కాకపోతే లిమిట్ ఉంటుంది. ఈ ఈ వీడియోకి ఏంటంటే మీరు జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా మ్యూజిక్ కానీ అలా పెట్టుకోవచ్చు. సో ఇలా వస్తాయండి వీడియోస్ అనేది, మీరు చూసారు కదా క్లారిటీగా. ఇప్పుడు మనది కూడా వచ్చింది, అదిగో చూడండి వీడియో. సో మనం ఇచ్చే ప్రాంప్ట్స్ బట్టి మనకి వీడియో అనేది జనరేట్ అవుతుందండి. సో మనం ఇచ్చే ప్రాంప్ట్ ఎంత క్లారిటీగా ఉంటే మన వీడియో అనేది అంత క్లారిటీగా వస్తుంది. సో మీరు చూసారు కదా ఇప్పుడు ఈ పిక్సెల్స్లో ఎంత టైం పట్టింది. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అయ్యింది. మనం ఇప్పుడు గ్రాక్లో చూద్దాము ఎలా ఇస్తుంది ఇమేజ్ అనేసి. సేమ్ నేను ఇక్కడ మేడం ఇచ్చిన దీనికి మ్యూజిక్ యాడ్ చేయడం ఏమైనా చెప్పలేదు, మ్యూజిక్ ఎలాగ యాడ్ చేయాలని? మ్యూజిక్ పిక్సెల్స్లో మ్యూజిక్ అనేది రాదు సార్. మనం ఇక్కడ గ్రాక్లో అయితే మనకి మ్యూజిక్ కూడా వచ్చేస్తుంది. అచ్చా, ఈ వర్షన్ లో ఓన్లీ ఇమేజ్ ఏ Yes. చేసుకోవచ్చు కానీ ఇది రాదు, వాయిస్ రాదు. ఎస్ సార్, ఎస్. రైట్ ఓకే. అంటే ఫ్రీ వెర్షన్ అడిగారు సార్ కొంతమంది, సో దాని పర్పస్ నేను లేదు, అది అంటే జనరల్ గా వాయిస్ ఉంటదా ఉండదా అనేది ఒక డౌట్ లేదు అనమాట. సార్, లేదు. అంటే ఇందులో లేదు, ఈ ఆప్షన్ ఇవ్వట్లేదు, వీళ్ళు ఫ్రీ వర్షన్ లో లేదు. ఇవ్వట్లేదు. రైట్ మేడం, కంటిన్యూ. మనం ఇక్కడ గ్రాక్ వచ్చి ఇక్కడ జస్ట్ ఇమేజ్ ఉంది కదండి, ఇక్కడ ఇమేజ్ అనేది మనం ఎడిట్ ఇమేజెస్ క్లిక్ చేస్తే మనకి ఏదైతే ఇమేజ్ కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఆ వీడియోకి ఆ ఇమేజ్ని అది హైలైట్ చేస్తుందండి, దానికి యానిమేషన్ అనేది ఇస్తుంది. సో దీనికి సీన్ వైజ్ చేస్తానండి. అదే ఫస్ట్ సీన్లో ఏముందో చూద్దాము. మనకి ఇక్కడ గ్రాక్ అనేది చెప్పాను కదండి 5 to 10 seconds. పెయిడ్ వెర్షన్ అయితే 6 పెయిడ్ వెర్షన్ కాకపోతే 6 seconds అనేది మనకి లిమిట్ ఉంటుంది. చూపిస్తాను ఉండండి ఒక్కసారి. ఇక్కడ వీడియో ఉంది కదా, వీడియో క్లిక్ చేసినట్టు ఇక్కడ 6 seconds డ్యూరేషన్ చూపిస్తుంది కదండి. సో మనకి పెయిడ్ కాకపోతే ఓన్లీ 6 seconds అనేది మనకు వస్తుంది. సో మీరు చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఆర్ స్క్రిప్ట్ రాసేటప్పుడు దాన్ని క్లియర్గా మెన్షన్ చేయండి. 6 secondsకి నాకు స్క్రిప్ట్ ఇవ్వు ఈచ్ సీన్ అని చెప్పి అడిగితే క్లియర్గా మెన్షన్ చేస్తే మీకు 6 seconds సంబంధించి సీన్ అనేది జనరేట్ చేస్తుంది. సో అప్పుడు ఎవ్రీ 6 seconds స్క్రిప్ట్ మీరు 1 by 1 ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే ఎవ్రీ సీన్కి మీకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. లాస్ట్లో ఏం చేయాలి అంటే ఈ సీన్స్ అన్ని కంబైన్ చేస్తే టోటల్ మీకు స్టోరీ ఆర్ వీడియో మొత్తం కంబైన్డ్గా వస్తుంది. సో నాదేంటి అంటే నేను 10 seconds తీసుకుంటున్నాను. సో ఇమేజ్ అప్లోడ్ చేశాను కదా, ఫస్ట్ నేను ప్రాంప్ట్ అనేది ఇస్తాను. ఇప్పుడు ప్రాంప్ట్ అంటే ఏమీ లేదండి, జస్ట్ మనం ఎలా అయితే యూజ్ చేసుకోవాలనుకుంటామో దాన్నే ప్రాంప్ట్ అని అంటారు. ఇక్కడ 30 secondsలో ఇచ్చింది కదా. సో నేనేంటి అంటే నాకు ఈచ్ సీన్ 10 secondsలో ఇవి అని అడుగుతున్నాను. టోటల్ స్క్రిప్ట్ గివ్ మీ 10 seconds ఈచ్ సీన్. ఎందుకంటే నాకు వీడియో అనేది 10 seconds వస్తుందండి. సో నేను 10 secondsకి నా స్క్రిప్ట్ అనేది సెట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ సీన్ నాకు ఏమని ఇచ్చింది, ఈ రోజు చాలా స్పెషల్ ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన వ్యక్తి పుట్టినరోజు. సో దీనికి మనం వాయిస్ ఇవ్వాలి, లేదు అంటే అది టెక్స్ట్ ఆన్ బ్యాక్గ్రౌండ్ రావాలా, లేదంటే టెక్స్ట్ ఓవర్ రావాలా ఏంటి అన్నది మనం క్లియర్గా మెన్షన్ చేయాలండి. ఐ వాంట్ ఓన్లీ వాయిస్ ఓవర్ ఫర్ దిస్ స్క్రిప్ట్.
వాయిస్ ఓవర్ అంటే టోటల్ ఇలా ఇస్తుందండి. బట్ మనకి ఏంటంటే ఎవ్రీ సీన్ వైజ్ వాయిస్ కావాలి. సో నేను ఫస్ట్ ఒక సీన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూసారా, ఎక్సైటెడ్ టోన్, లేదంటే వార్మ్ అండ్ స్మైలింగ్ వాయిస్, హై ఎనర్జీ, దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫుల్ వాయిస్, ఇదంతా కూడా మనకి క్లియర్గా అది మెన్షన్ చేస్తుందండి. మనం ఇస్తే క్లియర్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తుంది, ఫుల్ వాయిస్ ఇస్తుంది, అంతా ఇస్తుంది. సో నేను చాలా స్పెషల్ దగ్గర ఎక్సైటెడ్ టోన్ ఆర్ చివరి హ్యాపీ బర్త్డే హై ఎనర్జీ, వార్మ్ అండ్ స్మైలింగ్ వాయిస్ అని ఇస్తున్నాను. సో మనకి అది ఆల్రెడీ జనరేట్ చేసి ఇస్తూ ఉంటుందండి. అందులో మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎలాంటి టోన్ కావాలి అన్నది. గివ్ మీ ఇన్ ప్రాంప్ట్ అని అడగండి, PROMPT. ప్రాంప్ట్ అని అడిగితే అది ఏంటి అంటే గ్రాక్ ఈజీగా అర్థమవుతుంది ఆ లాంగ్వేజ్. సో మనం ఇలా మ్యాటర్ ఇచ్చే కంటే ఒక ప్రాంప్ట్ అని అడిగితే ఈజీగా అర్థమవుతుంది. చూసారా, ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చింది, జనరేట్ ఏ తెలుగు ఫిమేల్ వాయిస్ ఓవర్ ఇన్ వార్మ్ స్మైలింగ్. సో మనం ఇది కాపీ చేస్తున్నాము. సో ఇక్కడ పేస్ట్ చేయండి. నేను ఇక్కడ తీసుకున్నది 16:9 కాబట్టి మనకి వీడియో కూడా అదే ఆస్పెక్ట్ రేషియోలో వస్తుందండి. టెన్ సెకండ్స్ కంటే కూడా ఎక్సీడ్ చేసుకోవచ్చండి మనం. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన వ్యక్తి పుట్టినరోజు. వినిపిస్తుందండి, birthday వాయిస్ to you. వినిపిస్తుందా? ఈ రోజు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన వ్యక్తి పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే టు యూ. ఎలా ఈ ఉందండి రోజు వీడియో? చాలా స్పెషల్. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన వ్యక్తి పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ రోజు సో చాలా ఇలా ఏంటి అంటే మనం వెనకాల బ్యాక్గ్రౌండ్ మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, లేదు అంటే మ్యూజిక్ కూడా ఇవ్వచ్చండి. మ్యూజిక్ ఎలాంటి మ్యూజిక్ కావాలి మనకి, బ్యాక్గ్రౌండ్ ఫ్లూట్ ఉండాలా, లేదు అంటే వీణా ఉండాలా, లేదు అంటే ఏదైనా న్యాచురల్ కి సంబంధించిన మ్యూజిక్ కానీ అలా ఏదైనా సరే మనం ఇమ్మంటే అది వామ్ ఆర్ ఏదైనా సరే పెడుతుందండి టోన్. లేదు అంటే మనమే ఏదైనా మ్యూజిక్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న మ్యూజిక్ని ఆఫ్ చేసేసి మనం ఓన్ మ్యూజిక్ అనేది మనం పెట్టుకోవచ్చు. లేదు మనకి ఇది నచ్చలేదు, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి దీన్ని సేమ్ ప్రాంప్ట్ మళ్ళీ ఇచ్చుకోవచ్చు మీరు. మనీ సేమ్ ఇచ్చినప్పుడు సేమ్ అలాగే రావాలని లేదండి, మారుతుంది. సో నేను మళ్ళీ సేమ్ ఇస్తున్నాను, నెక్స్ట్ ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. సో నెక్స్ట్ ఇంకో సీన్ కాపీ చేస్తున్నానండి నేను. ఈ సీన్ కాపీ చేసి మళ్ళీ నాకు ఒక ప్రాంప్ట్ ఫామ్ లో దీన్ని ఇమ్మని అడుగుతున్నాను. జస్ట్ కాపీ చేసి గివ్ మీ ఇన్ ప్రాంప్ట్ స్టైల్. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన వ్యక్తి ఇక్కడ ఇమేజ్ మళ్ళీ పుట్టినరోజు. వీడియో వేరేగా వచ్చింది, అబ్జర్వ్ చేశారా? మనం స్టైల్ అదే ఇచ్చాము, సేమ్ ఇచ్చాము, కాకపోతే
వీడియో అనేది మారింది ఇందాక ఇచ్చిన ఈ వీడియోకి ఇప్పటికి. సో ఇలా ఏంటి అంటే మనకి వేరియేషన్స్ కూడా వస్తూ ఉంటాయండి. సేమ్ ఒకే ప్రాంప్ట్కి సేమ్ వీడియో అనేది రాదు. సో మారుతూ ఉంటుంది. సో మనకి ఏదైతే బెస్ట్గా ఉంది, మనకి ఏదైతే యూజ్ అవుతుందో అనేది మనం ఆ వీడియో తీసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ ఇది ఒక ప్రాంప్ట్ రూపంలో ఇచ్చింది చూసారా నేను ఇచ్చింది. సో ఇది ఇద్దాం. నేను ఒక ఇమేజ్ తీసుకుని దానికి సంబంధించిన వీడియో కావాలి అని చెప్పి ఇచ్చాను కదండి. నెక్స్ట్ ఏంటంటే జస్ట్ మనం ఏమీ ఇవ్వకుండా ఈ ఇమేజ్ అనేది లేకుండా వీడియో అనేది ఎలా క్రియేట్ అవుతుందో కూడా చెక్ చేద్దాము. దానికి సంబంధించి ఒక స్క్రిప్ట్ ఇద్దాము. ఒక స్క్రిప్ట్ ఏదో ఒకటి చెప్పండి మీరు. క్యాన్వా అనేది రేపండి, రేపు క్లాస్లో చూద్దామండి ఇమేజెస్ అవి ఎలా ఎడిట్ చేయాలి అన్నది. వాటర్ మార్క్ పోవడానికి కూడా టెక్నిక్ ఉందండి. అది మనం ఫర్దర్ క్లాసెస్తో తెలుసుకుందాం. పోతుందండి, మనం చిన్నగా ఆలోచించి దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. అదేంటి అన్నది ఫర్దర్ క్లాసెస్లో చూద్దామండి. హోమ్ ఫుడ్స్ అని ఉంది కదండి, ఎవరు హోమ్ ఫుడ్స్ అని టైప్ చేశారు, దానికి సంబంధించి ఒక యాడ్ లాగా మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇచ్చింది ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాము గ్రాఫ్లో. ఆనందమిస్తుంది. నీ ప్రెజెన్స్ ప్రతిరోజు స్పెషల్ చేస్తుంది. సో వాయిస్ చూసారా ఎంత క్లారిటీగా వచ్చిందో. మనకి మేల్ నీ వాయిస్ నవ్వు కావాలితే అందరికీ మేల్ ఇస్తుందండి, ఆనందమిస్తుంది. ఫీమేల్ కావాలితే ఫీమేల్ వాయిస్ నీ ఇస్తుంది. ప్రెజెన్స్ ప్రతిరోజు సో స్పెషల్ ఇప్పుడు చేస్తుంది. నాకు ఈ బాబు ఏంటంటే డాన్స్ చేసేటట్టు కావాలి అనుకో, జస్ట్ మీరు ఇక్కడ టైప్ చేయండి సరిపోతుంది. ఆనందమిస్తుంది. మేక్ ద ఇమేజ్ డాన్సింగ్. అంతే, చిన్న ప్రాంప్ట్ ఇచ్చేయండి సరిపోతుంది. ఏం చేస్తుందో చూద్దాం. సో ఇది ఏంటి అంటే మన క్రియేటివిటీ బట్టండి, మనం ఎలా కావాలి అనుకుంటున్నామో ఆ వర్డ్స్ కరెక్ట్గా టైప్ చేస్తే అది అవుట్పుట్ అనేది చాలా బెటర్గా ఇస్తుంది. మనం ప్రాంప్ట్స్ అనేది ఏంటి అంటే అవుట్పుట్ అనేది బాగా ఎఫెక్టివ్గా రావడానికి, అది పిక్చర్ క్లారిటీ ఉండాలి, సినిమాటిక్ ఎఫెక్ట్ ఉండాలి. దాని పర్పస్ మనం ఏంటంటే ఎఫెక్టివ్గా రావడం కోసం ప్రాంప్ట్స్ అనేది యూజ్ చేస్తాం. వన్స్ మనం ప్రొఫెషనల్గా స్టైల్లో వెళ్తున్నాము అంటే ఆటోమేటిక్గా ప్రాంప్ట్ స్టైల్ కూడా మనకు వచ్చేస్తుంది. మీరందరూ బిగినర్స్ కాబట్టి నేను సింపుల్గా ఎలా రాసుకుంటే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది చెప్తున్నాను. సో ఈ లోపు మనం ఏంటంటే స్క్రిప్ట్ రెడీ చేద్దాము. మేడం స్మాల్ డౌట్ మేడం. చెప్పండి సార్. ఇది యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇందులోంచి చాట్ జీపీటీలోంచి అక్కడ పెడుతున్నారు గ్రాఫ్ లో. సో ఇప్పుడు ఎస్, అక్కడ డైరెక్ట్ టైప్ చేస్తున్నారు అంటే ఇందులోంచి ఎక్కలేదా, డైరెక్ట్ అక్కడ టైప్ చేయొచ్చా డాన్సింగ్ వాయిస్ చేంజ్ అని? చేయొచ్చు సార్, చేయొచ్చు సార్. సేమ్ టైప్ చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే అది మనకి చాట్ జీపీటీ అంత క్లియర్ గా మనం చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది సార్. జస్ట్ మనం టైప్ చేసేసిన వెంటనే అది అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ క్లారిటీ వచ్చాక ఆ ప్రాంప్ట్ అని తీసుకెళ్ళి అక్కడ కాపీ పేస్ట్ చేస్తే మనకి క్లారిటీగా అవుట్పుట్ అనేది సింగిల్ టైంలో వస్తుంది సార్. ఓకే, అంటే ఇప్పుడు డైరెక్ట్ వితౌట్ చాట్ జీపీటీ ద్వారా కాపీ అయినా కూడా డైరెక్ట్ గ్రాఫ్ లో చేయొచ్చు సార్, చేసుకోవచ్చు. రైట్, చేసుకోవచ్చు. ఓకే, రైట్. Give me one script to make an ad for Madhuram's స్వీట్ షాప్. మనం ఒక యాడ్ చేద్దామండి, మధురం స్వీట్ షాప్ కి ఒక యాడ్ చేద్దాము. దానికి స్క్రిప్ట్ కూడా మనం ఏమీ రాయనవసరం లేదు, జస్ట్ చాట్ జీపీటీని అడగండి అంతే. మీరు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు దీనికి. సో నేను టెక్స్ట్ టైప్ చేశాను. సో 30 secondsలో ఇచ్చింది మనకి. సో మనకి తెలుగులో కావాలంటే తెలుగు ఇస్తుంది, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఇస్తుంది, ఎలా కావాలితే అలా ఇస్తుంది.
ఇది మ్యాటర్ ఇచ్చింది కదండి. దీన్ని మనం ఏంటి అంటే ఈచ్ సీన్ మస్ట్ బి ఇన్ 10 seconds. Give me scene wise prompt. ఎందుకంటే మనకి గ్రాక్ లో ప్రాంప్ట్ అనేది బాగా బెనిఫిట్ అవుతుంది. మనం ఏదో రాసేసి కంటే ప్రాంప్ట్ వైజ్ అయితే మనకి క్లారిటీ బాగుంటుందండి. ఇక్కడ చూసారా ప్రాంప్ట్ అంటే ఇక్కడ స్క్రిప్ట్ అయితే జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది ఇస్తుంది స్క్రిప్ట్ అంటే. బట్ ప్రాంప్ట్ కి వచ్చేసరికి జనరేట్ ఏ తెలుగు ఫిమేల్ వాయిస్ ఓవర్ ఇన్ అన్ ఎనర్జెటిక్ అట్రాక్టివ్ అండ్ ఇన్వైటింగ్ టోన్. సో ఇదంతా కూడా మనం ఏమి స్పెషల్ గా చెప్పనవసరం లేదండి. ఆటోమేటిక్ గా మనకి చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది. సో జస్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో నేను జస్ట్ 0 to 10 seconds ఇది కాపీ చేస్తున్నాను. సో మనకి ఇందాక ఇమేజ్ ఏమైంది చూడండి. చూసారా అండి, డాన్సింగ్ అని ఇచ్చాం కదా ఇందాక. సో దానికి తగ్గట్టు వీడియో అనేది జనరేట్ చేసి ఇచ్చిందండి మనకి గ్రాక్. సో సింపుల్ గా ఇప్పుడు మన కిడ్స్ ఉంటారు కదా, మన కిడ్స్ వీడియోస్ కూడా ఇలా చేసుకోవచ్చండి. మీ కిడ్స్ వీడియో ఇమేజ్ పెట్టేసి జస్ట్ మేక్ ఇట్ ఇన్ డాన్సింగ్ స్టైల్ అని ఇచ్చేస్తే మనకి వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. కాకపోతే మీరు ఇచ్చే పిక్చర్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు నేను ఇచ్చిన పిక్చర్ చూసారా, ఫేస్ అండ్ హాఫ్ ఆఫ్ ద బాడీ క్లియర్ గా విజిబుల్ అవ్వాలండి గ్రాక్ కి. అప్పుడే మనకి ఫేస్ క్లారిటీగా ఉంటుంది. లేదు అంటే డిఫరెంట్ ఫేసెస్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఏంటి అంటే నాకు ఈ ఇమేజ్ అవసరం లేదు. జస్ట్ నేను ఆల్ ఓవర్ గా ఇస్తున్నాను. సో ఏం చేయాలి అంటే మళ్ళీ జస్ట్ ఇమాజిన్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఇప్పుడు స్క్రిప్ట్ అనేది పేస్ట్ చేయండి. అంతే, జస్ట్ ఇక్కడ మనకి ఇమేజ్ మనం ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ గ్రాక్ ద్వారానే మనం ఏ యూజ్ చేసి ఏ ఎలా ఇస్తుందో చెక్ చేద్దాం ఇప్పుడు. మనం ఏదైతే ఏమి సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఇది 9:16 తీసుకుంటుందండి. ఇక్కడ తెలుగు చూసారా, గ్రాక్ అనేది తెలుగు సపోర్ట్ చేయదండి. స్వీట్ అంటే గర్తొచ్చే బుకిత తేరు బాతి మధురం స్వీట్ షాప్. తెలుగు అనేది సపోర్ట్ చేయదండి. వాయిస్ ఓవర్ అయితే క్లారిటీగా ఇస్తుంది కానీ ఇక్కడ టెక్స్ట్ అనేది సరిగ్గా సపోర్ట్ చేయదు. సో ఒక్కసారి మనం ఆ టెక్స్ట్ ని సెట్ చేద్దాము. తెలుగు అనేది మనం ఎడిట్ చేసుకునేటప్పుడు ఇచ్చుకోవాలండి. సో జస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ స్క్రిప్ట్ తీసుకుని ప్రాంప్ట్ give me in grok style prompt, clear voice, no text on screen. మనకి స్క్రీన్ మీద టెక్స్ట్ రాకూడదండి. ఒకవేళ రావాలి అంటే మనం ఇంగ్లీష్లో ఇచ్చుకుంటే బెటర్. తెలుగు అయితే మనకి సపోర్ట్ చేయదండి గ్రాక్ మాక్సిమం. మనకి వేరే ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదండి, క్యాన్వా కానీ ఇన్షాట్ కానీ, ఇలా అందులో మనం ఎడిట్ చేసుకుంటే బెటర్ తెలుగు అనేది. సో ఇది మార్చి ఎలా ఇస్తుందో చూద్దాం ఒక్కసారి. ఇక్కడ చూసారా డాట్స్ ఉన్నాయి కదండి, ఈ డాట్స్ వల్ల ఏంటి అంటే ఒక్కొక్కసారి గ్రాక్ దాన్ని కరెక్ట్ గా తీసుకోదు. సో మనం ఏం చేయాలి అంటే జస్ట్ దాన్ని కాపీ పేస్ట్ చేసినప్పుడు ఆ డాట్స్ అనేది డెలీట్ చేసేస్తే బెటర్. సో ఆ డాట్స్ వల్ల అది వేరేగా క్లారిటీ ఉండదండి, దానికి వేరేగా ప్రాంప్ట్ ఇస్తుంది. సో జస్ట్ నేను దాన్ని డెలీట్ చేసి కామా పెట్టా. సో ఇప్పుడు దీన్ని కాపీ చేస్తున్నాను.
సో ఇప్పుడు ఒకసారి పేస్ట్ చేద్దాం మళ్ళీ. ఇక్కడ యాంకర్ చూసారా, మనం దాని ఇమేజ్ కూడా ఏమీ ఇవ్వలేదు, జస్ట్ ఆటోమేటిక్గా ఏ ఇచ్చిన ఇమేజ్ అండి అది. సో ఇలా మీరు ప్రమోషనల్ వీడియో ఎవరినైనా అడిగారంటే ఏ యాంకర్నో లేదంటే ఒక యూట్యూబర్ని అడిగినట్లయితే వాళ్ళు చాలా అమౌంట్ మీ దగ్గర నుంచి అడుగుతారు. సో మీరు ఏమీ ఖర్చు లేకుండా చక్కగా ఈ వీడియో క్రియేట్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఏంటంటే చాలా ప్రమోషన్ అవుతుంది మీ బిజినెస్ ఆర్ ఏదైనా సరే. ఒకసారి చెక్ చేద్దామండి ఇది ఎలా వస్తుంది అనేది. ఇది ఇంకా క్లారిటీ మొత్తం మిస్ అయిపోయిందండి. మనం ఇచ్చిన ప్రాంప్ట్ అది అస్సలు కరెక్ట్ గా తీసుకోలేదు. సో మళ్ళీ మనం ప్రాంప్ట్ అనేది స్వీట్ చేంజ్ అంటే చేసుకోవాలి. గుర్తొచ్చేది ఒకే పేరు, మధురం స్వీట్ షాప్. వాయిస్ వినిపిస్తుందండి మీకు? స్వీట్ అంటే గుర్తొచ్చేది ఒకే పేరు, మధురం స్వీట్ షాప్. వాయిస్ అనేది చాలా క్లియర్ గా ఇచ్చింది. మొత్తం టెక్స్ట్ అయితే మార్చేసి ఇచ్చింది. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఏమీ లేదు. సో మనం ఏం చేయాలి అంటే దాన్ని మధురం క్లారిటీగా ఎలా తీసుకురావాలో చూద్దామండి. ఇప్పుడు మనం ఏదో ఒకటి ఇచ్చేస్తే అది అవుట్పుట్ అనేది అసలు ఇవ్వదు. సో మనం ఇచ్చేది చాలా క్లారిటీగా ఇవ్వాలి, దానికి అర్థమయ్యే రీతిలో ఇవ్వాలి. ప్లస్ మనకి కూడా చాలా క్లారిటీ ఉండాలండి. ఫస్ట్ మనం వీడియోస్ చేయాలి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, అది రాసింది ఇచ్చేసాము అంటే ఇలానే ఉంటుందండి. ఇక్కడ చూసారా, నో బ్యాక్గ్రౌండ్ నాయిస్, నో టెక్స్ట్ ఆన్ స్క్రీన్, వాయిస్ ఓన్లీ. సో నేను చెప్పింది ఒకటైతే తను తీసుకున్నది వేరే తీసుకుంది. సో అది నేను చూడకుండా ఇచ్చేయడం వల్ల ఏమైంది అంటే అలాంటి అవుట్పుట్ వచ్చింది. సో మనం ఇచ్చేది బ్లైండ్ గా ఇవ్వకూడదు. సో దీని వల్ల మీకు ఏమర్థమైంది, బ్లైండ్ గా ఏది ఇవ్వకూడదు. సో వన్స్ మనం చెక్ చేసుకోవాలి వాట్ ఈస్ వాట్ అనేది చూసుకుని అప్పుడు ఇస్తే కరెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనం ఏంటి అంటే గివ్ మీ స్క్రిప్ట్ క్లియర్లీ యాజ్ యాంకర్ గివింగ్ వాయిస్ ఓవర్ ఇన్ బ్యాక్గ్రౌండ్ కాదు, మామూలుగానే యాంకర్ అనేది వాయిస్ ఓవర్ ఇవ్వాలి మనకి. సో నేను గివింగ్ వాయిస్ ఓవర్ అని చెప్పి పెట్టాను. సో దీన్ని ఏంటంటే ప్రాంప్ట్ ఇచ్చింది. సో మనకి గ్రాక్ కి ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే మనం ఒక ప్రాంప్ట్ నేమ్ ఇవ్వాలండి. జేసన్ ప్రాంప్ట్ అని ఇవ్వాలి. జేసన్ ప్రాంప్ట్ అని ఇచ్చాము అంటే అది గ్రాక్ కి అర్థమయ్యే రీతిలో ఇస్తుందండి. స్క్రీన్ మీద టచ్ చేయకండి, ఎవరు గీతలు గీస్తున్నారు. సో ఈ గ్రాక్ స్టైల్లో జేసన్ ప్రాంప్ట్ అనేది మనకి ఇచ్చింది చూసారా. ఇక్కడ ఇంకా అడుగుతుంది నీడ్ మోర్, ఐ కెన్ గివ్ సీన్ 2 and 3 జేసన్ ప్రాంప్ట్స్ ఫుల్ యాడ్ బండిల్ అని ఇస్తుంది. సో మనం ఫస్ట్ చెక్ చేద్దాం. జస్ట్ కాపీ చేయడమేనండి. ఈ ప్రాంప్ట్ జేసన్ ప్రాంప్ట్ ఇచ్చింది కదా, జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇన్ గ్రాక్. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దామండి. చెయ్యొచ్చండి, కంటిన్యూస్ గా చెయ్యొచ్చు. జేసన్ అంటే ఏమీ లేదండి, మీరు జేసన్ ప్రాంప్ట్ అని అడగండి అంతే. అది ఏంటి అన్నది మీకు క్లారిటీ అవసరం లేదండి. జేసన్ ప్రాంప్ట్ అంటే గ్రాక్ కి అర్థమయ్యే రీతిలో ప్రాంప్ట్ అనేది చాట్‌జీపీటీ ఇస్తుంది. సో అది ఏంటంటే మనం ఇందాక ప్రాంప్ట్ అనేసి డైరెక్ట్ ఇచ్చాం కదా, అప్పుడు అవుట్పుట్ అనేది కరెక్ట్ గా రాలేదు. ఇప్పుడు ఒకసారి చూడండి. స్వీట్ షాప్. స్వీట్ అంటే గుర్తొచ్చేది ఒకే పేరు, మధురం స్వీట్ షాప్. ఇప్పుడు క్లారిటీగా వినిపించింది కదా మీకు, వాయిస్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా నీట్ గా ఉంది. ఇప్పుడు మనకి స్వీట్ అంటే బ్యాక్గ్రౌండ్ లో గుర్తొచ్చేది ఏం కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ స్వీట్ స్టాల్ ఉండాలి. ప్లస్ యాంకర్ కూడా ఎలా ఉండాలి మీకు, ఆమె అటైర్ ఎలా ఉండాలి, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి,
ఫేస్లో బొట్టు ఉండాలి అన్నీ కూడా మీరు చెప్పొచ్చండి క్లారిటీగా చెప్తే అది ఖచ్చితంగా మనకి అలానే ఇస్తుంది. సో నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను, ఒకసారి చూడండి. మేడం యాంకర్ సినిమా హీరోయిన్ అని పెట్టండి, వస్తుందా? వస్తుంది సార్. ట్రై చేయండి, సినిమా హీరోయిన్ అంటే ఎలా పెట్టండి, ట్రై చేయండి హీరోయిన్ స్టైల్. ఇక్కడ యాంకర్ ప్లేస్ లో ఒక మూవీ హీరోయిన్ లాగా ఉండాలి ఆ అమ్మాయి. లూజ్ హెయిర్ ఉండాలి, చిన్నగా బొట్టు పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వెనకాల స్వీట్ షాప్ ఉండాలి, ఆమె స్వీట్స్ చూపిస్తూ మనకి ప్రమోషనల్ వీడియోలా చెయ్యాలి. అలా నాకు ఒక జేసన్ ప్రాంప్ట్ ఇవ్వు. జస్ట్ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోతుందండి, మనకి ప్రాంప్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఒక్కసారి ప్రాంప్ట్ ఎలా ఇచ్చిందో ఒక్కసారి చూడండి మీరు. ఇక్కడ సెట్టింగ్ లో చూడండి, ట్రెడిషనల్ ఇండియన్ స్వీట్ షాప్ ఇంటీరియర్, కలర్ఫుల్ డిస్ప్లే ఆఫ్ స్వీట్స్ లైక్ లడ్డు, కాజు కట్లీ ఇవన్నీ ఇచ్చింది. లైటింగ్ ఎలా ఉంది, వాన్ సాఫ్ట్ ఇన్వైటింగ్. ఓకే, ఇదంతా పర్ఫెక్ట్ గా ఉంది అని అనుకుంటేనే ఈ ప్రాంప్ట్ కి వెళ్ళండి. మొత్తం చదవక్కర్లేదు, జస్ట్ అసలు ఎలా ఉంది బేసిక్ అనేది చూసుకోండి. జస్ట్ కాపీ పేస్ట్. అవునండి, గ్రాక్ కి జేసన్ అని ఇస్తే అది క్లారిటీగా తీసుకుంటుంది. కొన్ని అల్గారిథమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇన్స్టాకి ఒక అల్గారిథం ఉంటుంది, ఎఫ్బికి ఒక అల్గారిథం ఉంటుంది. అలాగా గ్రాక్ కి ఏంటి అంటే జేసన్ ప్రాంప్ట్ అనేది అది క్లియర్ గా దానికి అర్థమవుతుంది. సో మనం ఇచ్చే ప్రాంప్ట్ కూడా అలా ఉంటే క్లారిటీగా అది మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో బెటర్ మీరు జేసన్ ప్రాంప్ట్ అని మెన్షన్ చేయండి. ఒకే పేరు, మధురం స్వీట్ షాప్. చూసారు కదండి, బ్యాక్గ్రౌండ్ స్వీట్ ఇచ్చింది. అంటే గుర్తొచ్చేది. ఒకే పేరు, మధురం స్వీట్ షాప్. స్వీట్స్ కూడా ఎంత కలర్ఫుల్ గా అట్రాక్టివ్ గా ఉన్నాయి చూసారా, నిజంగా అక్కడ స్వీట్ షాప్ లో అమ్మాయి ఇస్తున్నట్టే ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే మీరు జస్ట్ దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలానే పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మీకు మధురం స్వీట్ షాప్ అని కూడా చెప్తుంది కదా అమ్మాయి. సో ఇక్కడ ఏంటి అంటే మీరు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చండి. నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, యాడ్ కాంటాక్ట్, సమ్ నెంబర్ ఏదో ఇస్తున్నాను. కాంటాక్ట్ ఇన్ బిగ్ టెస్ట్. న్యూస్ యాంకర్ ఛానల్ కు డైలీ ఉపయోగించవచ్చా? ఉపయోగించవచ్చండి. మనం ఏతో ఏది బ్యాడ్ గా చేయకుండా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో మంచిగా యూజ్ చేసుకుంటే మనకి దానివల్ల బెనిఫిటే ఉంటుందండి. మీరు ఒక క్యారెక్టర్ ఏదో క్రియేట్ చేసుకుని ఆ క్యారెక్టర్ ఒక యాంకర్ లా మీరు యూజ్ చేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. లేదు అంటే మిమ్మల్ని ఒక క్యారెక్టర్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. మధురం స్వీట్ షాప్. స్వీట్ అంటే గుర్తొచ్చేది. ఒకే పేరు, మధురం స్వీట్ షాప్. సో ఇది మనకి ఒక ప్రమోషనల్ వీడియోకి ఎగ్జాంపుల్ అండి. సేమ్ ఇదే మీరు స్వీట్ మీకు ఏ అంటే బిజినెస్ గుర్తొచ్చేది. ఉంటే ఆ బిజినెస్ కి సంబంధించి ప్రమోషనల్ వీడియో చిన్నగా జనరేట్ చేసుకోవచ్చు. జస్ట్ 10 సెకండ్స్ సరిపోతుందండి. ఇక్కడ మీ కాంటాక్ట్ ఇచ్చేయచ్చు, కానీ ఇక్కడ మనకు కాంటాక్ట్ రాలేదు కదా. స్వీట్ సో నేను అంటే డైరెక్ట్ గుర్తొచ్చేది. ఇచ్చిన వల్ల ఇక్కడ రాలేదు. సో మనం ప్రాంప్ట్ లో ఇద్దాము, మళ్ళీ ప్రాంప్ట్ ట్రై చేద్దాం. ఇక్కడ నేను ఆల్సో యాడ్ మై కాంటాక్ట్ మధురం స్వీట్స్ అని చెప్పి నెంబర్ ఇస్తున్నాను. ఇది చేశాను ప్రాంప్ట్. సో ఇక్కడ ఒక్కసారి చెక్ చేయండి మన నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఎక్కడైనా ఇచ్చిందా లేదా. ఇక్కడ ఇచ్చింది చూసారా, కాంటాక్ట్, షాప్ నేమ్, మధురం స్వీట్స్. సో ఇందుకే జేసన్ ప్రాంప్ట్ అనేది మనకి బెస్ట్ అండి. నార్మల్ గా మనం ఇచ్చేస్తే అంత క్లారిటీగా రాదు. జేసన్ ప్రాంప్ట్ ఇస్తే మనకి అవుట్పుట్ అనేది క్లారిటీ ఉంటుంది.
క్లియర్గా ఉంటుంది. ఎక్కువ సార్లు వీడియోస్ జనరేట్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ కాపీ పేస్ట్. మీకు ఇంకా ఎవరికైనా ఏమైనా ఐ మీన్ వేరే బిజినెస్ ఆర్ ఏదైనా చెయ్యాలి వీడియో అని ఏమన్నా ఉంటే జస్ట్ టైప్ చేయండి, ట్రై చేద్దాం. పెయిడ్ వెర్షన్కి అమౌంట్ పే చేయాల్సి ఉంటుందండి. మీరు పిక్స్వర్స్లో ట్రై చేయండి మేడం. అనుష గారు, శ్రీదేవి గారు. చేయండి. మధురం 898 కదా. స్వీట్ అంటే గుర్తొచ్చేది ఒక కేపీ మధురం స్వీట్ షాప్. ఇప్పుడే ఆర్డర్ చేయండి. మధురం స్వీట్స్ 1992 898 కదా. ఇక్కడ ఎలా తీసుకుందంటే స్వీట్ అంటే స్క్రిప్ట్ గుర్తొచ్చి యాంకర్ చెప్పే విధంగా తీసుకుందండి. మనకి అలా కాదు కదా, టెక్స్ట్ ఆన్ స్క్రీన్ రావాలి. సో అది మనం టైప్ చేయాలి. సో మనం ఎంత క్లారిటీగా వేస్తే అవుట్పుట్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ చూసారా, టెక్స్ట్ ఆన్ స్క్రీన్ ఫాల్స్ అని ఇచ్చాం ఫస్ట్ మనం. అంటే ప్రీవియస్ గా మనకి తెలుగు టైప్ అయిందని చెప్పి టెక్స్ట్ ఆన్ స్క్రీన్ ఏమీ వద్దని చెప్పాము. సో అది అలా తీసుకుంది. సో మనం మళ్ళీ ఏంటంటే, నేను ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను వినండి. నాకు షాప్ నేమ్ మధురం స్వీట్స్ అండ్ ఫోన్ నెంబర్ 9988878987 అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి. అలాగా జేసన్ ప్రాంప్ట్ ఇవ్వు. సో మీరు ఎంత క్లారిటీగా చెప్తే దాన్ని బట్టి అవుట్పుట్ అనేది వస్తుంది. మీకు రాయడానికి ఇబ్బంది అంత అవ్వదు అనుకుంటే జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసుకోండి. ఇక్కడ చూసారా, ఇక్కడ స్క్వేర్ సింబల్ వచ్చింది అంటే ఇంకా ప్రాసెసింగ్ జరుగుతుందని. సో ఇప్పుడు కంప్లీట్ అయింది. సో ఇప్పుడు వీ కెన్ కాపీ అండి. జస్ట్ కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ చూసారా, టెక్స్ట్ ఇచ్చింది, స్టైల్ ఇచ్చింది. అంటే టెక్స్ట్ స్టైల్ అన్నమాట, ఎలా అపియర్ అవ్వాలి. యానిమేషన్ కూడా ఇచ్చింది చూసారా, స్లైడ్ అప్. ఇవన్నీ మనము చెయ్యాలి అంటే, ఎడిటింగ్ టూల్ యూస్ చేసి చెయ్యాలి అంటే చాలా టైం పడుతుందండి. కానీ మనకి ఇది యూస్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది. బట్ ఏంటి అంటే మనకి క్లారిటీ ఉండాలి, మనం ఏం చేయాలి అన్నది ఒక క్లారిటీ మనం రావాలి. క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే మనము ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. దీని మీదే ఉండి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. రోజుకి ఒకసారి ఒక వీడియో చేసి పక్కకి వెళ్ళిపోయి అలా కాదండి. ఎక్కువ కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఒకే పేరు మధురం స్వీట్ షాప్. నెంబర్ అయితే డిస్ప్లే చేసింది కానీ మధురం స్వీట్స్ అనేది తెలుగులోనే ఇచ్చింది కదండి మనకి. సో మీరు దాన్ని కొంచెం రెక్టిఫై చేసుకుని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడే ప్రాంప్ట్ ని జస్ట్ ఇక్కడ టెక్స్ట్ ఉన్న ప్లేస్ లో మధురం స్వీట్స్ అలా మీరు టైప్ చేసుకుంటే సరిపోతుంది. ఆర్గానిక్ హనీ అని ఒకరు టైప్ చేశారు. ఆర్గానిక్ హనీ గురించి కూడా ఒక స్క్రిప్ట్ తీద్దామండి. ఆర్గానిక్ హనీ ప్రమోషనల్ స్క్రిప్ట్ ఇన్ జేసన్. స్వీట్ షాప్.
స్వీట్ అంటే గుర్తొచ్చేది ఒకే పేరు, మధురం స్వీట్ షాప్. చూసారు కదండి, ఇంతే అయిపోయింది. మనకు ఒక ప్రమోషనల్ వీడియో అనేది జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ మన కాంటాక్ట్ ఉంది, మన స్వీట్స్ సంబంధించిన నేమ్ ఉంది. సో దీన్ని మీరు ప్రమోషనల్ వీడియో కింద యూజ్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనం హనీ గురించి చూద్దాం. చూసారా ఎంత స్క్రిప్ట్ ఇచ్చిందో మనకి. సో ఇది ఏంటి అంటే మనకి సీన్ వైజ్ ఇచ్చింది. ఫస్ట్ సీన్ 10 సెకండ్స్ ఇచ్చింది కదండి డ్యూరేషన్. సో మనం ఓన్లీ 10 సెకండ్స్ మాత్రమే తీసుకోవాలి. మొత్తం కంప్లీట్ స్క్రిప్ట్ పట్టుకెళ్ళి అక్కడ పేస్ట్ చేస్తే మనకు అవుట్పుట్ రాదు. సో జస్ట్ మీరు ఏంటి అంటే ఫస్ట్ దీన్ని ఒక నోట్ ప్యాడ్ లో కాపీ చేయండి మొత్తం స్క్రిప్ట్ అంతా. చేశాక ఓన్లీ స్క్రీన్ 1 ఒకటే మీరు కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో స్క్రీన్ 2 అండ్ 3 నేను డిలీట్ చేస్తున్నాను ప్రెసెంట్. ఓన్లీ స్క్రీన్ 2 అండ్ 3 తీసేయండి. మీకు అవసరం లేని సీన్స్ తీసేసి అవసరం ఉన్నది మాత్రమే తీసుకోండి. జస్ట్ కాపీ చేయండి. పేస్ట్ చేయండి. సో అర్థమైందండి అందరికీ? మనం సీన్స్ ఎలా జనరేట్ చేయాలి, జేసన్ ప్రాంప్ట్ ఎలా రాయాలి, గ్రాక్ ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది. మేడం ఇది 9:30 అవుతుంది. సో జస్ట్ ఇప్పుడు వరకు కంప్లీట్ అయిన దాంట్లో వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే అడగమనండి. మిగతాది రేపు కంటిన్యూ ప్రకృతి నుండి చేద్దాం. నేరుగా మీ ఆరోగ్యానికి స్వచ్ఛమైన తేనె. సో ఒక 10 స్వీట్ అంటే మినిట్స్ 5 to 10 గుర్తొచ్చింది మినిట్స్ ప్రకృతి నుండి డౌట్స్ నేరుగా. అడగచ్చు వాళ్ళు జరిగిన వరకు. ఇక్కడ సో ఒకసారి నేచర్ ఆర్గానిక్ హనీకి సంబంధించి వచ్చింది చూడండి ఒక్కసారి. ఆర్గానిక్ హనీ. ప్రకృతి నుండి నేరుగా మీ ఆరోగ్యానికి స్వచ్ఛమైన తేనె. సో ఇలా అనేది మనం ప్రమోషనల్ వీడియోస్ లేదు అంటే ఏదైనా సరే మనం జనరేట్ చేసుకోవచ్చండి ఏ వీడియోస్. సో చాలా క్లియర్ గా జేసన్ ప్రాంప్ట్ యూజ్ చేసి చాట్ జీపీటీ ద్వారా మనకి గ్రాక్ లో మీరు ఇచ్చే ప్రకృతి నుండి ప్రాంప్ట్ బట్టి నేరుగా మనకి మీ అవుట్పుట్ అనేది వస్తుంది. ఆరోగ్యానికి స్వచ్ఛమైన. సో మీకు అర్థమైందా లేదు అంటే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో మీరు టెక్స్ట్ మేడం 10 చేయొచ్చు, సెకండ్స్ లేదంటే మ్యాక్సిమం. టెక్స్ట్ కానీ డైరెక్ట్. రైట్ మేడం సరే ఏంటి సార్? అదే 10 సెకండ్స్ మేడం మ్యాక్సిమం డ్యూరేషన్ అది టైము వీడియో టైము. మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు సార్ దీన్ని. ఇప్పుడు ఎక్స్టెండ్ ఫ్రమ్ ఫ్రేమ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ. ఓకే సో ఆ సీన్ ఏంటి అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ చేసుకోవాలన్నది జస్ట్ అలా క్లిక్ చేసి నెక్స్ట్ స్క్రిప్ట్ అనేది ఇక్కడ మనం కింద ఇచ్చేమో అంటే అది అడుగుతుందండి ఎక్కడి నుంచి మనకి ఎక్స్టెన్షన్ కావాలి అని. సో అలాగా మనకి 10 సెకండ్స్ నుంచి అది ఎక్స్టెండ్ అవుతుంది ఇంకో 10 సెకండ్స్ ఆర్ ఎంత కావాల్సి అంత. ఆరోగ్యానికి స్వచ్ఛమైన తేనె. ఒక స్క్రిప్ట్ అయితే మనకి మినిమం 10 సెకండ్స్ చేసుకుని తర్వాత కావాలనుకుంటే యాడ్ చేసుకోవాలి అంతేనంటారా? ఎస్ అండి. ఫస్ట్ మనం మినిమం 5 సెకండ్స్ ఆర్ ఎంత తక్కువలో అయినా తీసుకో 0 నుంచి 1 సెకండ్స్ నుంచి మనం ఎంత అయినా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సార్. ఓకే సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. క్లాస్ ప్రెసెంట్ ఈ రోజు క్లాస్లో అంటే అందరికీ అర్థమైందండి? డౌట్స్ ఏమీ లేవా? మేడం చిన్న డౌట్, నానో బనానాకి గ్రాక్ కి డిఫరెన్స్ ఏంటి మేడం? సార్ ఏంటి సార్? నానో బనానాలో కూడా వీడియోస్ చేస్తారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మేడం? దీంట్లో అయితే ఇంకా దాని మీద బాగా చేస్తుంది ఇది. అవును సార్, మనకి ఇది ఏంటి అంటే ఫాస్ట్ గా ఇస్తుంది ఇమేజెస్ ఆర్ ఏమైనా సరే ఫాస్ట్ గా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. నానో బనానాలో కూడా మనం చేసుకోవచ్చు, కాకపోతే అది ఏంటంటే మనకి ఫ్రీ ట్రయల్ చాలా తక్కువ ఉంటుంది సార్. అది మనం వన్స్ గ్రాక్ లో ఓకే సబ్స్క్రిప్షన్ ఓకే తీసుకుంటే ఇందులో మనకి అన్లిమిటెడ్ ఇస్తుంది. లేదు అంటే చాలా
ఎక్కువ మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఏంటి అంటే చాలా స్లోగా కూడా ఉంటుంది సార్. నానో బనానా స్లోగా కూడా ఇస్తుంది ప్రకృతి మనకి. నుండి నేరుగా మీ ఇందులో మీరు చూసారు కదా ఎంత సింగిల్ ఫాస్ట్ ఫ్రేమ్ అది 8 సెకండ్స్. అవును మేడం, సార్. చాలా బాగుంది. దీంట్లో అండి సింగిల్ ఫ్రేమ్ నానోబనం 8 సెకండ్స్ ఇస్తుందండి. అదే సార్. అవి మనకు కావాలనుకుంటే యాడ్ చేసుకుంటూ వెళ్తామే దాంట్లో అయితే, పెయిడ్ యాడ్ వెర్షన్ అయినా చేసుకోవచ్చు సరే. సార్. కానీ మనకి ఏంటి అంటే ఇది ఇచ్చినంత ఫాస్ట్ గా మనకి అవుట్పుట్ రాదు. ఇట్ విల్ టేక్ సో మచ్ టైమ్ సార్. VO3 కూడా అంతే సార్. ఓకే VO3 ఓకే. ఉంది, ఇంకా ఫ్లో ఉంది, గూగుల్ ఫ్లో ఉంది, మనకి పిక్స్వర్స్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి మినిమం లిమిట్ ఉంటుంది. ప్లస్ మనకి గ్రాక్ లో ఉన్నంత ఏంటి అంటే మనకి ఎంత క్లారిటీ అనేది వాటిలో వస్తుంది. అవుట్పుట్ అనేది చాలా సినిమాటిక్ ఎఫెక్ట్ లో వచ్చేస్తుంది సార్ ఫ్లోలో. కాకపోతే ఇట్ విల్ టేక్ సో మచ్ టైమ్. అండ్ ఫ్రీ వెర్షన్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ పెయిడ్ వెర్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. 25,000 అలా ఉంటుంది సార్ మంత్లీ. 25 ఆర్ 26 అలా ఉంటుంది అవి. కాకపోతే అది యూజ్ చేసి మనం మూవీస్ కూడా తీసేయచ్చు. ఫ్లో ఆర్ విఓ వీటి నుంచి చాలా బాగుంటుంది ఎఫెక్ట్స్ అవి. కాకపోతే మనకి చాలా అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. మనం అది ఎప్పుడు తీసుకోవాలి అంటే మనకి ఒక క్లయింట్ ద్వారా మనకి ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి అనుకుంటే వాటికి వెళ్ళొచ్చు. లేదు అంటే మీకు ఇది బెటర్ ఆప్షన్ అండి. ఓకే మేడం, ఇది ఎంత ఉంటుంది మేడం పెయిడ్ వెర్షన్ ఇది స్టార్టింగ్? ఇది 700 సార్. ప్రీవియస్ గా మనకి ఉగాది వరకు ఫ్రీ వెర్షన్ ఉండేది. బట్ ఏంటి అంటే కొంతమంది దీన్ని అన్అఫీషియల్ గా యూజ్ చేయడం వల్ల టోటల్ బ్లాక్ చేశారండి. అవునవును, నాకు ఐడియా ఉందిలేండి, కరెక్టే. అదే సార్. ఇది మనకి సింగిల్ అటెంప్ట్లో 30 సెకండ్స్ అన్న మనం ప్రాంప్ట్ జనరేట్ చేసుకుని వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. సింగిల్ అటెంప్ట్ లో 10 సెకండ్స్ సార్. దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం. ఎంతకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ అండి, ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమయ్యా? పూర్తిగా అర్థమైతే డౌట్స్ రావు. ఒకవేళ అర్థం అన్నట్టుంటే డౌట్స్ వస్తాయి. మేడం గారు, చెప్పండి రైట్. సార్. ఇప్పుడు మన ఫోన్ లో ఉన్న వీడియోని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో? మొబైల్లో ఉన్న వీడియో యాడ్ చేసుకోవచ్చు సార్. కాకపోతే అది ఎలా ఉండాలి అంటే మీకు మన వీడియోకి మళ్ళీ వీడియో జనరేట్ చేయడం కాదు కదా సార్. ఇమేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. సపోజ్ మీ ఇమేజ్ ఇచ్చుకుని మీ ఇమేజ్ ఏదైనా జనరేట్ చేయాలి అంటే ఆ ఇమేజ్ ని సేమ్ మీలాగే మీరు మాట్లాడుతున్నట్టే మన వీడియో కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అంతేగాని మీ వీడియోని మళ్ళీ చెయ్యాలి అంటే అది వేస్ట్ కదా సార్ ఇంకా. సో మీ ఇమేజ్ తో ఏదైనా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ క్రియేట్ చేసిన వీడియోలో మన ఒక క్లిప్ ని యాడ్ చేసుకోవచ్చండి మధ్యలో అలా? చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చు. ఓకే అండి, అదే అండి. ఓకే, థ్యాంక్ యూ. ఒక్కసారి నేను గ్రాక్ యూజ్ చేసి టోటల్ ఒక సాంగ్ తో కలిపి నేను యానిమేషన్ చేసింది మొత్తం ఒకసారి శ్రీరామనవమికి చేశాను సార్. ఒక్కసారి అది వినండి. వాయిస్ రావట్లేదు మేడం, వాయిస్ లేదా? వాయిస్ ఉంది సార్, ఫుల్ రావట్లేదు వాయిస్ వాయిస్. ఉంది సార్. ఇప్పుడు ఓకే. వాయిస్ బ్రేక్ అవుతుంది, ఫుల్ అవ్వలేదు అనుకుంటాను. వాయిస్ రావట్లేదు మేడం. వాయిస్ వినిపిస్తుందండి? ఇప్పుడు వచ్చింది, మధ్యలో బ్రేక్ అయింది, మళ్ళీ వచ్చింది. ఓకే సార్.
సో ఇదంతా కూడా నేను ఏ యూజ్ చేసి చేశానండి. సాంగ్ కూడా మనం ఏ ద్వారా లిరిక్స్ కూడా ఏంటి అంటే చాట్ జీపీటీలో చేసి దాన్ని సాంగ్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చండి. ఇదంతా ఎలాగా అన్నది ఫర్దర్ సెషన్స్ లో చూద్దాం మనం. ఎలా ఉందండి సాంగ్? మేడం ఇది గ్రాక్ లో చేశారా అని అడుగుతున్నారు, అవునా? దీంట్లోనే చేశారా? ఎస్ అండి, గ్రాక్ లోనే చేశానండి. సో మేడం అది రేపు సెషన్ లో మనం ఫస్ట్ వచ్చి ఇవాళది అంటే ఇది మొత్తం రిపీట్ చేయలేం కాబట్టి ఎస్ కొంచెం లైట్ రేపు దీని గురించి టచ్ అప్ చేసి దాంట్లో ఉన్న డౌట్స్ అయినా కొన్ని క్లారిఫై చేసి అక్కడి నుంచి క్యాన్వాకి వెళ్దాం. ఓకే సార్. సో ఓకే ఫ్రెండ్స్, సో రేపు మళ్ళీ మనం 8 o'clock కలుద్దాం. సో 8 o'clock నుంచి మళ్ళీ ఇది కొంచెం జస్ట్ రివైజ్ చేసి అక్కడి నుంచి క్యాన్వాలోకి వెళ్దాం. సో ఎలా ఉందండి క్లాస్, ఎలాగుంది ఒకసారి టెక్స్ట్ చేయండి. క్లాస్ ఎలాగుంది అనేది ఒక్కసారి జస్ట్ ఫైనల్లో క్లాస్ ఎలాగుందని టెక్స్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం, మీరు చెప్పాలి థ్యాంక్ యూ, నేను కాదు. ఓకే ఓకే రైట్. మేడం, హలో మేడం, నా వాయిస్ వినిపిస్తుందా సార్? మీది బ్రేక్ అయింది, స్క్రీన్ బ్రేక్ అయింది, సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది అక్కడ. అంటే మీరు కనబడుతున్నారా? బ్రేక్ అయింది. మేడం సార్